అందరికీ నమస్కారం అండి. నేను మీ శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలండి. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీరిచ్చే మోటివేషన్తోనే గవర్నమెంట్ సంక్షేమ పథకాల గురించి అప్డేట్ మీ ముందుకు తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానండి. సో ఇప్పుడు నేను తీసుకొచ్చే అప్డేట్ చాలా ఇంపార్టెంట్ అండి. చివరి వరకు చూడండి, సాధ్యమైనంత అందరికీ కూడా షేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్పే అప్డేట్ ఏమిటంటే అండి, తల్లికి వందనం పథకం కోసం అప్డేట్ మీ ముందుకు తీసుకొచ్చానండి. తల్లికి వందనం పథకం 2025 ప్రారంభం తేదీ వచ్చేసిందండి. ప్రతి బిడ్డకు 15,000 తల్లి అకౌంట్లో వేస్తారు. కావాల్సిన అర్హతలు మరియు సర్టిఫికేట్స్ అండి. ఆంధ్రప్రదేశ్లోని పాఠశాలలకు వెళ్ళేటువంటి పిల్లల తల్లులు ఎంతగానో ఎదురు చూస్తున్నవంటి తల్లికి వందనం పథకాన్ని 2025 జూన్ 12వ తేదీ నాడు, అంటే పాఠశాలల రీఓపెనింగ్ రోజు విడుదల చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగిందంటండి. ప్రతి తల్లికి ఎంతమంది పిల్లలు స్కూల్కి వెళ్తే పిల్లలు ఉంటే అంతమంది అకౌంట్లోనూ ప్రతి ఒక్కరికి 15,000 రూపాయల చొప్పున ఇవ్వడానికి ప్రభుత్వం సిద్ధమైంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్నటువంటి తల్లికి వందనం అనేటువంటి పథకాన్ని అమలు చేయడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తుందంటండి. అయితే ఈ పథకం పొందాలంటే తల్లులకు ఉండవలసిన అర్హతలు, సర్టిఫికేట్స్, అప్లికేషన్ చేసుకోవడానికి కావాల్సిన సర్టిఫికెట్లు సంబంధించిన పూర్తి సమాచారాన్ని నేను ఇప్పుడు తెలియజేస్తానండి. జాగ్రత్తగా ఆలోచించండి. ఈ పథకం ద్వారా తల్లుల యొక్క ఆర్థిక స్థితిగతులను మెరుగుపరచడానికి, విద్యార్థులు చదువు వైపు మళ్ళీ స్కూల్కి వచ్చి మంచిగా చదువుకోవడానికి ఉపకరిస్తుందని ప్రభుత్వం భావిస్తుందండి. తల్లికి వందనం పథకం యొక్క ముఖ్యమైన అంశాలు జాగ్రత్తగా వినండి. పథకం పేరు తల్లికి వందనం. ప్రారంభం తేదీ జూన్ 12, 2025 స్కూల్ రీఓపెన్ చేసే రోజున. లబ్ధిదారులు 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న విద్యార్థులు తల్లులు ఆర్థిక సహాయం ప్రతి సంవత్సరం 15,000 కలిగే ప్రయోజనం. తల్లులకి ఆర్థిక సహాయం మరియు పిల్లలకు స్థిర విద్య కొనసాగింపు. ఈ పథకానికి కావాల్సిన అర్హతలండి. ఏపీ స్కూల్ అకాడమిక్ క్యాలెండరీ 2025-2026 విడుదల చేశారు. నివాసం. ఈ పథకానికి దరఖాస్తు చేసుకునే దరఖాస్తుదారుడు ఆంధ్ర రాష్ట్ర నివాసి అయ్యి ఉండాలండి, అంటే ఆంధ్రప్రదేశ్లో ఉండాలండి. ఉండవలసిన విద్యా అర్హతలు. ప్రభుత్వం గుర్తింపు పొందిన పాఠశాలలో చదువుతున్న వారే ఉండాలి. 1వ తరగతి నుండి 12వ తరగతి వరకు చదువుతున్న వారు అర్హులు. కనీసం 75% హాజరు కలిగి ఉండాలంటండి. అంటే గవర్నమెంట్ స్కూల్స్, ప్రభుత్వంచే గుర్తింపు పడిన ప్రైవేటు స్కూల్స్, కాలేజెస్ కూడానండి. తర్వాత 75% అర్హత కలిగి ఉండాలని చెప్తున్నారండి. తల్లి పేరు మీద బ్యాంక్ అకౌంట్ కలిగి ఉండాలి. తల్లి యొక్క వార్షిక ఆదాయం ప్రభుత్వ పరిమితికి లోబడి ఉండాలి. అర్థమైంది కదండి. ఉండవలసిన సర్టిఫికేట్స్. విద్యార్థి స్టడీ సర్టిఫికేట్స్, తల్లి ఆధార్ కార్డు, తల్లి యొక్క బ్యాంక్ అకౌంట్ వివరాలు, నివాస పత్రము లేదా రేషన్ కార్డు సరిపోతుందండి. కుల ధృవీకరణ పత్రము ఒకవేళ అవసరం అవుతుందండి, అది కూడా చేయించుకొని ఉంచుకోండి. ఆదాయం సర్టిఫికేట్ కూడా చేయించుకొని ఉంచుకోవాలండి. పిల్లల పాఠశాల హాజరు సర్టిఫికేటు, అప్లికేషను, ఇవన్నీ కూడా మీరు ముందుగానే కలిగి ఉండాలండి. నేను చెప్పినవి అన్నీ కూడా మీకు అర్థమైనవి అనుకుంటున్నాను. తల్లికి వందనం పథకం అనే ఆప్షన్ క్లిక్ చేయాలండి. ఆధార్ వివరాలు ఆధారంగా లాగిన్ అవ్వండి. అన్ని ఖాళీలను పూర్తి చేయాలి. అంటే దీనికి సంబంధించిన ఒక వెబ్సైట్ వస్తుందండి, అది మనకి ఏమీ అవసరం లేదు. మామూలుగా అఫీషియల్గా అయితే వెబ్సైట్ ఇస్తారు, అదంతా చేసుకుంటారు. మరి ప్రభుత్వం త్వరలోనే అర్హుల జాబితాని విడుదల చేస్తుందండి. ఈ విధంగా తల్లికి వందనం మరి యొక్క అప్డేట్ను పూర్తిగా
మనకు ఇవ్వడం జరిగింది. ఇందుకు సంబంధించిన వివరాలన్నీ కూడా మీకు చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఆచితూచి పాటించండి. అకౌంట్లో అమౌంట్ పడక ముందే మనం ఇవన్నీ కూడా కలిగి ఉండాలండి. అందులో నేను 3 బిడ్డలను కలిగి ఉన్నాను. సో ప్రతి ఒక్క తల్లి కూడా బ్యాంక్ అకౌంటు ముఖ్యంగా ఆధార్ లింక్ అయిందో లేదో చూసుకోవాలి, ఎన్పిసిఐ లింక్ అయిందో లేదో చూసుకోవాలండి. ఇవన్నీ కూడా మీరు రెడీ చేసుకుని ఉంచుకుంటే తల్లికి వందనం పథకం అకౌంట్లో పడడానికి ఎటువంటి ఆటంకాలు లేకుండా మనకి పడే అవకాశం ఉంటుందండి. సో ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ. శ్రీ కోమలి చందు గ్రామీణ డిజిటల్ సేవలు. థ్యాంక్ యూ.